ఒక దొంగ నాకే ఎందుకో మామూలు పని తెచ్చిపెట్టలు చాలా ఇరిటేటింగ్గా అనిపించింది అనమాట. చాలానే నష్టం జరిగింది. మళ్ళీ వాడిన అసలేను. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. మా క్యాండీ నా దగ్గరికి రావడానికి చాలా ప్రయత్నాలు చేసి ఇదిగోండి అవకాశం లేక అక్కడే సెటిల్ అయిందనమాట. ఎంతకీ విషయానికి వస్తే ఈ వంటగదిలో నుంచుని ఎన్ని రకాల ఐటమ్స్ మీకు చూపించుంటాను, ఎన్ని వీడియోస్ చేసి ఉంటాను కదా. ఇవాళదైతే మాత్రం హారబుల్ వీడియో అనమాట. ఏంటనుకుంటున్నారు? మా వంటగదిని ఒకసారి చూడండి. పొద్దుటి నుంచి మార్నింగ్ 9:30 కాదులే 10:30కి మొదలు పెట్టాం అనమాట డీప్ క్లీనింగు. రీజన్ ఏంటంటే ఇదిగోండి ఇది పరిస్థితి. రీజన్ ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక దొంగ ఏలకు వచ్చింది అనమాట. ఒకటో తెలియదు, దాని ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వచ్చారో తెలియదు కానీ ఎప్పటి నుంచో ఈ డిష్ వాషర్లో టుక్కుని సౌండ్ వస్తుంది. నాకేమో భయం అది ఓపెన్ చేద్దామంటే. అంటే నాకు కొంచెం అట్లాంటి ఫోబియా ఉంటాయండి. కొన్ని అన్నీ రఫ్ అండ్ టఫ్గా కనిపిస్తాను కానీ ఇలాంటి వాటికి మాత్రం అసలు దేనికి పనికిరామన్నమాట మనం. ఇంకోటి ఏంటంటే అది మొత్తం బయటకు తీస్తే కానీ అది ఓపెన్ చేసి చూస్తే దానిలో ఏం కనిపించట్లేదు. మొత్తం అసలు దాన్ని బయటకు తీస్తే కానీ డిష్ వాషర్ని ఏం చేయాలి అనేది మాకు అర్థమయ్యేటట్లేదు సిచ్యువేషను. బయట తీయాలంటేనేమో మనతో అవ్వదు, టెక్నీషియన్ కావాలి. మా జ్ఞాన్ బాబుని అడిగి 2-3 రోజుల నుంచి బాగా బిజీగా వర్క్ చేస్తున్నారు. జ్ఞాన్ ఇటు కనపడు దిక్కో. रिपेयरिंग भी इधर आए थे तो डिशवॉशर कुछ प्रॉब्लम था, अंदर चूहे वगैरह आए तो रिमूव करके बाहर सेट कर देंगे, उसको डमी करके डोर लगा देंगे. చూడండి అది వీడియో మాట్లాడుతున్నాడు. తనకేమో నవ్వులాటగా ఉంది. తీసాడు మొత్తానికైతే. తీస్తే ఇంత తేలింది ఏంటంటే ఇదిగోండి ఒకసారి చూపిస్తా చూడండి. ఇది లోపల యాక్చువల్గా ఇది లోపలికి ఇట్లాగే ఉంటుంది అనమాట. అక్కడ ఆ ప్లేస్లో చూడండి, ఇక్కడ హోమ్ టూర్ మన కిచెన్ టూర్ చూసిన వాళ్ళకైతే తెలుసు కానీ ఈ ప్లేస్లో ఇది లోపలికి ఉంటుంది. నేను స్టార్టింగ్లోనే ప్రీ ప్లాన్డ్గా పెట్టించుకున్నాను అనమాట. పెద్ద ఏదో తోపులాగా రోజు వంట ఇవి వాడేసేదానికి వెళ్ళి అగొని చూసారా కింద అదంతా కొరికేసి ఆగం చేసేసినాయి అనమాట. మొత్తం అది పాడు చేసేసినాయి. ఇంకా నేనేం డిసైడ్ అయ్యానంటే ప్రస్తుతానికి అక్కడ డమ్మీ పెట్టించేస్తున్నా. అసలు అది ఎటు నుంచి వస్తున్నాయో అర్థం కావట్లేదు. ఈ తలుపు అసలు తీయము. ఎక్కడ వంటగదిలో ఏ ప్లేస్లోనూ కనిపించట్లేదు. అవి జస్ట్ ఇక్కడ అది బాగున్నట్టుంది. వాటికి ఏదో పెద్ద ఇల్లులాగా ఫీల్ అవుతున్నట్టున్నాయి. ఇందులో ఇక్కడికి వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా నేను ఎలాగో వాడట్లేదు కదా, కొన్ని రోజులు ఇది తీపిచ్చేద్దాం అని డిసైడ్ అయ్యి ఆ ట్యాప్కి డమ్మీ వేసేస్తున్నారు. ఈ డమ్మీ వేసేస్తున్నారు. లోపల వాటర్ కనెక్షను అటు సైడ్ నుంచి వచ్చిందనమాట. కిందకి వెళ్ళిపోతుంది. కింద నుంచి ఇట్లా ఈశాన్యం వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇంక ఇప్పుడు ప్రస్తుతం అయితే డమ్మీ వేస్తున్నానండి. ఫ్యూచర్లో ఏదన్నా నేను వాడి అప్పుడు మళ్ళీ మూడ్ చేంజ్ అయితే అప్పుడు పెట్టిస్తాను. అదర్వైజు ఇదిగోండి ఇది నేనైతే నాకు పర్సనల్ ఫీలింగు మనీ వేస్ట్ అయింది అన్నట్టుగానే ఫీల్ అవుతున్నాను నేను. చాలామంది కానీ డిష్ వాషర్స్ రెగ్యులర్గా వాడుతున్నారు. నేను మా వారాల ఫ్రెండ్ ఇంట్లో కూడా చూశాను. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది వాడుతున్నారు. కానీ నాకే ఎందుకో ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే అండి, మాది షింక్ అక్కడ ఉంటుంది, డిష్ వాషర్ ఇక్కడ ఉంది. సో ఏదైనా మనం పెట్టాలన్నా అక్కడి నుంచి కడిగి దీనిలోకి సర్ది కిందంతా పడి ఇది తుడుచుకుని దీని బదులు నాకు హెల్పర్ రాకపోయినా నాకు నేనుగా క్లీన్ చేసుకోవటం ఈజీ అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పి నేను తీపిచ్చేస్తున్నా ప్రస్తుతం. ఇది నా పర్సనల్ ఫీలింగ్ అండి. సో డిష్ వాషర్ ఇంత పని పెట్టింది వాళ్ళు నాకు. కిచెన్ మొత్తం డీప్ క్లీన్ చేస్తున్నాం కదా ఎట్లాగూ. కిచెన్ టూర్ కావాలి అంటే ఇంకా కిచెన్లో ఏం ఫ్లాస్ ఉన్నాయి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ పొరపాట్లు మీరు చేయకుండా ఉండాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ కిచెన్ టూర్ కావాలంటే కనుక కామెంట్స్లో అడగండి, చేస్తాను. ఇంకా డిష్ వాషర్తో మీరు ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే లేదు హ్యాపీగా ఉన్నా కూడా అంటే డిష్ వాషర్ తోటి మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి.
షేర్ చేస్తే చూసే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా. సో చిన్న వీడియో అన్నమాట, జస్ట్ ఏంటంటే అవేర్నెస్ కోసం అనుకోవచ్చు, మీరు ఎట్లయినా అనుకోవచ్చు. చిన్న వీడియో, వీళ్ళకి వాళ్ళకి టీ పెడుతున్నాను అనమాట. ఇప్పుడే వచ్చారు పాపం. చిన్న వీడియో చిటికలో టీ కాస్త చిన్న వీడియో. టీ కాస్త చిన్న వీడియో కాదండి, చిట్టెలక మామూలు పని తెచ్చిపెట్టలే. ఇప్పుడు ఈ డిష్ వాషర్ కొంటే ఎంత అవుతుంది నాకు? అప్పుడు ఇంట్లోకి వచ్చి 8 years అయింది, కానీ ఇది వర్క్ అండర్ ప్రాసెస్లో ఉండగానే డిష్ వాషర్ తీసేసుకున్నాను నేను 9 years బ్యాక్. అప్పుడు మేము చూసిన దాంట్లో స్లీక్ మోడల్ బాగుందన్నారండి, అందుకని చెప్పి స్లీక్ కంపెనీ తీసుకున్నాను నేను. మరి ఇప్పుడు ప్రజెంట్ అది ఎట్లా ఉందో, ఒకవేళ మీరు ఎవరైనా స్లీక్ వాడుతుంటే కనుక చెప్పండి నాకు, రివ్యూ పెడితే బాగానే ఉంటాయి. అందులో పెట్టి సర్ది, నాకు నిజంగా చెప్తున్నాగా, నాకైతే మాత్రం అస్సలు అట్లా కూర్చుని సుతారంగా చేసే పనులకు ఓపిక ఉండదు, దన అయిపోవాలన్నమాట. అది నా పర్సనల్ ఫీలింగ్ అండి. సో మీకున్న అనుభవాల్ని డిష్ వాషర్ తోటి షేర్ చేయండి. అది సో ఇంతకీ ఇప్పుడు ప్రజెంటు దీనికి మేము సొల్యూషన్ ఏం చేస్తున్నామంటే, చూపించాం కదండి, డమ్మీ వేసేసి ఒకసారి అటు చూడండి, లోపలికి దగ్గర అక్కడ ట్యాప్ ఉంటుందన్నమాట, అట్లా కనెక్షన్ ఇచ్చేస్తారు. ఇది మనకి అవుట్లెట్ అన్నమాట, అది అటు నుంచి వచ్చి ఇటు నుంచి కిందకి వెళ్ళిపోతాయి. అయితే డమ్మీ వేసినాక ఇదిగోండి, ఇదైతే మాత్రం ప్రస్తుతం నేను బయట పెట్టిచ్చేస్తున్నాను ఒక 2-3 days. నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆ లోపల మనం ఎక్కడైతే సర్ఫై ఫిల్ చేస్తాం కదండి, సాల్ట్ అయ్యి, అక్కడ ఏమన్నా ఉందేమో అని డౌట్ అనమాట. సో ఇదైతే బయట పెట్టిచ్చేస్తున్నాను. ఇది తీసేయచ్చు అనమాట, ఈ బయట తీసేసి ఇప్పుడు దీన్ని ప్రాపర్గా ఇక్కడ మనకి ఏమి లేకుండా సెట్ చేస్తాడు. ఇదైతే నేను ప్రస్తుతానికి అక్కడ ఆఫీస్లో పెట్టిచ్చేస్తున్నాను. ఈ ప్లేస్ని ఖాళీగా ఉంచుతా కొన్ని రోజులు. నాకైతే మాత్రం చాలా ఇరిటేటింగ్గా అనిపించింది అనమాట. ఇదైతే మట్టుకి మళ్ళీ వాడిన అసలేను. అప్పుడు తర్వాత సంగతి ఏం చేద్దాం అనేది తర్వాత చూస్తా. ప్రస్తుతానికైతే మొత్తానికి చాలానే నష్టం జరిగింది. ఇది నేను 8 years బ్యాకే 34,000కో ఏమో కొన్నట్టు గుర్తు. 32 నుంచి 35 మధ్యలో ఎంత అనేది నాకు గుర్తులేదు, కానీ అంత పెట్టి కొన్నాము 9 years బ్యాక్. ఇప్పుడు చూసారా, ఇప్పుడు 50 above ఉన్నట్టున్నాయి. మొత్తానికి చిన్న ఎలుక ఇంత పెద్ద నష్టం తెచ్చింది. సో ఇవాళకి వీడియో ఇదండి. ప్రస్తుతానికైతే దానికి ఫిక్స్ చేపిచ్చేస్తాను. ఇందాక ఆల్రెడీ చెప్పా కదా, కిచెన్ టూరు అంటే ఇప్పుడు మేము వర్క్ చేయించుకుని 8 years అయిపోయింది కదా. 8 years తర్వాత నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా, లేదు అంటే నేను చేయించుకున్నట్లు ఈ మిస్టేక్ చేయకుండా ఇది చేయకుండా ఉండాల్సింది అని నాకు అనిపించినాయి. నా ఎక్స్పీరియన్స్ తోటి కిచెన్ టూర్ కనుక కావాలంటే అడగండి, కామెంట్స్లో చేస్తాను. మరి ఈరోజు కిచెన్ ఇదేనండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.